त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः। श्रीसत्यात्मगुरो त्वथङ्गयुगलं हित्वा न मे सद्गतिः। वेदेशमुनिसत्पाद सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान्नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। सृष्टस्थितप्ययः नियतिदिशितमो बन्धमोक्षाश्रयस्मात् श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुरात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरथाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा कामना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो वृद्ध्यवर्ध्यते यत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुसताम् अखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्य निर्णये अद्य किंचित पूर्व कथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। ఇవాళ ద్వితీయ స్కందానికి సంబంధించిన 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్టి యథాత్మభూః అపరే హ్యనుతిష్టంతి పూర్వేషాం పూర్వజైః అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్ఠి యథాత్మభూః అపరే హ్యనుతిష్టంతి పూర్వేషాం పూర్వజైః కృతం. పరీక్షిత మహారాజు గారు ఇంకొన్ని విశేషమైన ప్రశ్నలన్నీ కూడా అడిగారు. అటువంటి విశేషమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా అడగడంతో వాటికి సంబంధించి శుకాచార్యుల వారిని చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఏంటి ప్రసంగం అంటే, నేను చెప్తాను, నా చేత ఎందుకు చెప్పించుకోవాలని అనుకుంటున్నావు అని ఈయన అడుగుతారో ఏమో అని అనుకొని ముందుగానే ఆ మాటకి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు పరీక్షిత మహారాజా. అడిగిన వాటిలన్నిట్లోనూ కూడా
ప్రమాణభూతంగా చెప్పేవారు అంటే మీరే అని అంటాడు పరీక్షిత మహారాజు. ఎందుకలా అని అంటే శ్లోకంలో చూస్తే భవాన్ పరమేష్ఠి, మీరే పరమేష్ఠి, యథా ఆత్మభూహు, ఎలా అయితే ఆత్మభూహు భగవంతుడి కుమారుడై జన్మించారో బ్రహ్మదేవుడు, అలాగే మీరు అపరే అనుతిష్టంతి, మిగిలిన వాళ్ళందరూ కూడా దీనికి తగ్గట్లే అనుష్ఠానం అనేది చేస్తారు అని బ్రహ్మదేవుడే మీరు అనే రకంగా మాటలు చెప్పినట్టు అనిపిస్తుంది ఈ శ్లోకంలో. కాబట్టే ఆచార్యుల వారు తాత్పర్యాన్ని ఇక్కడ రచించారు. అత్ర ప్రమాణం హి భవాన్ యథా ఆత్మభూ పరమేష్ఠి. ఏంటి దీనికి అర్థం అని అడిగితే, మీరే బ్రహ్మదేవుడి అవతారం అని కాదు, మీరు చెప్పే విషయాలు అత్యంత ప్రామాణికమైనవి అని అభిప్రాయం. ఎలా ప్రామాణికమయ్యాయి అని అడిగితే, యథా ఆత్మభూ పరమేష్ఠి, ఏ రకంగా అయితే పరమేష్ఠి అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుడు అత్యంత ఆప్త తమ్ములై పరమాత్ముడి కుమారుడై పరమాత్ముడి అత్యంత ఆప్తపుత్రుడైన బ్రహ్మదేవుడికి స్వయం పరమాత్ముడే ఉపదేశం చేసినటువంటి భాగవతం, బ్రహ్మదేవుడి ద్వారా నారద మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆప్తత్వ నిమిత్తకంగా తమ కుమారులు కదా అని చెప్పి వాళ్ళ ఉద్ధారం కోసమని నారదాదులందరికీ కూడా చెప్పడం, ఇలా భగవంతుడి సత్సంప్రదాయాన్ని బ్రహ్మదేవుడు ముందువరించారు. బ్రహ్మదేవుడి యొక్క సత్సంప్రదాయాన్ని నారదాది ఋషులు ముందువరేట్టు చేశారు. ఈ రకంగా పరమాత్ముడి సంప్రదాయాన్ని సాగించిన బ్రహ్మదేవుడి సంప్రదాయాన్ని నారదాది మహామునులందరూ కూడా సాగించారు. నారదాదుల ద్వారా వేదవ్యాసుల వారి ద్వారా మీరు, అంటే వేదవ్యాసుల వారి కుమారులు కదా మీరు. కాబట్టి ఏ రకంగా అయితే ఏ సత్సంప్రదాయాన్ని అయితే భగవంతుడు ప్రారంభం చేశాడో ఆ సత్సంప్రదాయం అనేది అలా సాగుతూ మీ దాకాను కూడా వచ్చి ఉన్నది. మీరు చెప్పేది ఏదైతే ఉంది కదా, ఇది అత్యంత ప్రామాణికమైనది, దీంట్లో సందేహమే లేదు. ఎందుకంటే మీరు మీ సొంత విషయాలు చెప్పట్లేదు. చతుర్ముఖ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ సత్సంప్రదాయం అనేది ఏదైతే ఉందో అటువంటి సత్సంప్రదాయాన్ని మీరు ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీ అంతటి అత్యంత ప్రామాణికంగా చెప్పేవారు మరొకరు లేరు అనేటటువంటి విషయాన్ని పరీక్షిత మహారాజు గారు ఇక్కడ తమ అభిప్రాయంగా చెబుతూ ఉన్నారు. అది మనకు స్పష్టం అవ్వాలని చెప్పి శ్రీమద్ ఆచార్యుల వారు తాత్పర్యాన్ని కూడా దీనికి సంబంధించి రచించి ఉన్నారు. తాత్పర్యాన్ని చూద్దాం. యస్మాత్ అనుతిష్ఠంతి తస్మాత్ పరమేష్ఠి ప్రమాణం. వేదవ్యాసుల వారి సంప్రదాయాన్ని శుకాచార్యుల వారు, వేదవ్యాసుల వారి పూర్వీకులు అంటే నారద మహర్షి, వారి పూర్వీకులు అంటే బ్రహ్మదేవుడు, అలా పూర్వీకులైన బ్రహ్మదేవు అంటే నారద మహర్షి కంటే పూర్వీకులైన వారు రుద్రదేవుడు, సనత్కుమారాదుల కంటే పూర్వీకులైన వారు బ్రహ్మదేవుడు. ఇలా పూర్వేషాం పూర్వజై కృతం, పరమాత్ముడి నుండి ఈ రకంగా సత్సంప్రదాయాన్ని సాగేట్టు చేసినటువంటి మహానుభావులు మీరు. భగవంతుడు చెప్పిందే బ్రహ్మదేవుడు చెప్పారు, బ్రహ్మదేవుడు చెప్పిందే సనత్కుమారాదులు చెప్తారు, అదే నారద మహర్షి చెప్పారు, అదే వేదవ్యాసుల వారు చెప్పారు, అదే మీరు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీకంటే ప్రామాణికమైన వారు మరొకరు లేరు. ఎందుకు అంటే మీది కొత్త సంప్రదాయం కాదు, ఇది పురాతనమైన భగవంతుడి నుండి అనుస్యూతంగా సాగి వచ్చినటువంటి సత్సంప్రదాయమే మీది. కాబట్టి మీరు ఈ విషయంలో పొరపాటు అనేది చెయ్యరు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను అని పరీక్షిత మహారాజు గారి ప్రశ్నకి అభిప్రాయం అని తెలుసుకోండి అని అంటూ ఉన్నారు.
ఎలా అయితే చతుర్ముఖ బ్రహ్మదేవుడు పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెబుతారో అలాగే శుకాచార్యుల వారు కూడా. ఎందుకు అంటే ఆ బ్రహ్మదేవుడి సంప్రదాయాన్ని ఈయన ఫాలో అవుతూ ఉన్నారు. బ్రహ్మదేవుడి సంప్రదాయాన్ని ఈయన అలవరించుకొని దాన్నే సత్సంప్రదాయాన్నే అలవరించుకుంటూ దాన్నే వారు ముందు సాగేట్టు చేస్తూ ఉన్నారు. ఆ సత్సంప్రదాయ ప్రాప్తమైనటువంటి విషయము మీరు చెప్పే విషయాలు కాబట్టి సత్సంప్రదాయ ప్రాప్తమైనది అత్యంత ప్రామాణికమైనది, నూతనమైనది ఏం కాదు. ఇది పూర్వేషామపి పూర్వజై పురాతనంగాను కూడా అనుభవించి తెలుసుకొని చక్కగా దాన్ని అర్థం చేసుకొని సాక్షాత్కారం చేసుకొని చెప్పినటువంటి తత్వాలు. కాబట్టే బ్రహ్మదేవుడు ఎంత కరెక్ట్గా చెప్తారో అంతే కరెక్ట్గా మీరు చెబుతారు. ఎందుకంటే అదే మీరు చెప్తున్నారు కాబట్టి చెప్పడంలో వ్యత్యాసం లేదు. బ్రహ్మదేవుడు చెప్పింది మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు బ్రహ్మదేవుడు ఎలా ప్రమాణము అలా మీరు నాకు ప్రామాణికమైన వారు అని ఈ అభిప్రాయాన్ని పరీక్షిత మహారాజు గారు చెప్పుకుంటూ ఉన్నారు అని అభిప్రాయం. ఇలా ఆ సత్సంప్రదాయ ప్రాప్తమైన శ్రేష్టమైనటువంటి సంప్రదాయాన్ని అనుసృతంగా మీరు వారసులుగా వచ్చి ఉన్నారు. ఆ వారసత్వాన్ని మీరు అలవరించుకొని ఉన్నారు. కాబట్టి సకల శాస్త్రాల్లోనూ కూడా పరమ ఆప్తులు అంటే బ్రహ్మదేవుడే. ఆయన చెప్పింది మీరు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మాకు ఆప్తులైన వారు. కాబట్టి బ్రహ్మదేవుడిలాగా మీరు మాకు ప్రమాణమే, మీరు చెప్పింది యథార్థమే అని ఈ అభిప్రాయాన్ని పరీక్షిత మహారాజు గారు చెబుతూ శుకాచార్యులు వారిని తన ప్రశ్నలన్నీ కూడా అడిగారు. ఇలా ఉండగా సుతాచార్యులు వారు సౌపామంత్రితో రాజ్ఞ కథాయామితి తత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసదీ. సౌపామంత్రితో రాజ్ఞ కథయాం ఇతి సత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసదీ. సుతాచార్యులు వారు అంటారు, సహా ఈ రకంగా ఆ శుకాచార్యులు వారు రాజ్ఞా ఉపమంత్రిత పరీక్షిత మహారాజు చేత ప్రశ్నింపబడగా ఆ కథా ప్రసంగాన్ని బ్రహ్మరాత అయిన వారు విష్ణురాతుడి చేత చెప్పబడుతూ ఉన్నారు అని ఈ రకంగా ఇక్కడ తెలిపారు. మొత్తానికి శ్లోకంలో కొన్ని కొత్తగా సంబోధనలు అనేవి చేశారు, కొత్త విశేషణాలన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి రాజ్ఞ అంటే పరీక్షిత మహారాజు చేత ఉపమంత్రిత ప్రశ్నించబడిన అదే కథాయాం తను అడిగిన ప్రశ్నలకి సమాధాన రూపంగా భాగవత కథను చెప్పవలసిందిగా ప్రశ్నించగా ఆ ప్రశ్నలకి సమాధానంగా సత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది. సత్పతి అని అంటే బ్రహ్మాది దేవతలందరూ సజ్జనులు, సతాం అయ్యారు వాళ్ళు. సత్పతే అంటే సజ్జనులకు పతి, బ్రహ్మాది దేవతలందరూ కూడా సజ్జనులు. అలాంటి ఆ సజ్జనులందరికీ కూడా స్వామి అయినవాడు భగవంతుడు. అలాంటి ఆ భగవంతుడి చేత బ్రహ్మదేవుడు ఉపదేశం పొందారు. బ్రహ్మదేవుడి ద్వారా ఆ సంప్రదాయాన్ని అనుసరించి మీరు ఉపదేశం అనేది పొంది ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఇద్దరి గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. సజ్జనుల యొక్క స్వామి అయిన భగవంతుడు, ఆ భగవంతుడి చేత బ్రహ్మరాత ఇవ్వబడిన వారయ్యారు శుకాచార్యులు వారు. కాబట్టి ఆయనకి బ్రహ్మరాత అని కూడా పేరు వచ్చింది. ఇక విష్ణురాత అని అంటే పరీక్షిత మహారాజు గారిని ఎందుకంటే విష్ణురాత అని అంటారు అని అడిగితే, ఆ పరీక్షిత మహారాజు గారిని మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్ముడే రక్షించాడు.
కాబట్టి ఆయన విష్ణురాత అయ్యాడు. రాత రాత అని అంటే ఇవ్వడం అని అర్థం. రా దాని అని ధాతు, ఆ రా దాని అనే ధాతుని అనుసరించి రాత అంటే ఇవ్వబడ్డారు అని చెప్తూ ఉన్నారు. అదేంటి ఆ ఇతిహాస ఘట్టం? ఏ కారణాన బ్రహ్మదేవుడు పరీక్షిత మహారాజు గారిని, ఇది శుకాచార్యుల వారిని ఇచ్చారు, ఎవరి కోసమని ఇచ్చారు, ఏ కారణాన శుకాచార్యుల వారు బ్రహ్మరాత అని అనిపించుకుంటున్నారు అనే సందేహం మనకు కలుగుతుంది. విష్ణురాత అనేది మనకు స్పష్టమే. ఎందుకు అంటే విష్ణువు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడి చేత రాత ప్రాణాలతో ఇవ్వబడ్డాడు కుంత్యాదులకు పరీక్షిత మహారాజు. కాబట్టి ఏమైంది? విష్ణురాత అంటే పరీక్షిత మహారాజు. అది మనకు క్లియర్గానే ఉంది, స్పష్టంగానే ఉంది. కానీ బ్రహ్మరాత విషయంలోనే వ్యత్యాసం అవుతుంది. బ్రహ్మరాత అనేది ఫస్ట్ టైం ఇక్కడ వాడబడింది. అంటే భాగవతంలో శుకాచార్యుల వారి గురించి ప్రస్తావన చేస్తూ శుకాచార్య 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 అని చెప్తూ వచ్చారే తప్ప బ్రహ్మరాత అని ఇప్పటిదాకాను కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ కొత్తగా సూతాచార్యుల వారు శుకాచార్యుల వారిని బ్రహ్మరాత అని అంటున్నారు. మొత్తానికి శ్లోకార్థం ఏమిటి? విష్ణురాతేన, విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఇవ్వబడిన పరీక్షిత మహారాజు గారు సంసది సభలో, ఆ ఋషులు మునులు అందరూ ఉన్నటువంటి సభలో ఈ పరీక్షిత మహారాజు చేత సత్పతే కథాయ, సజ్జనులకు స్వామి అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి నారాయణుడు, ఆ నారాయణుడి యొక్క కథా ప్రసంగములో విష్ణురాతేన రాజ్ఞ, విష్ణువు చేత రక్షించబడినటువంటి పరీక్షిత మహారాజు గారి చేత సంసది, ఆ సభలో ఉపమంత్రిత సహా, ప్రశ్నించబడినటువంటి సహా ఆ బ్రహ్మరాత శుకాచార్యులు వారు వృషం ప్రీత, ఎంతగానో సంతోషించి పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం అనేది చెప్పడం మొదలుపెట్టారు అని శ్లోకానికి ఇంత అర్థం. ఇలా ఉండగా మళ్ళీ బ్రహ్మరాత అనే దానికి మనకు స్పష్టంగా తెలియలేదు కదా అన్నదానికే బ్రాహ్మ పురాణంలోని వచనాన్ని శ్రీమదాచార్యుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. శుకాచార్యుల వారికి బ్రహ్మరాత అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే, బాలోపి స గురుత్వేన మునిభ్యో బ్రహ్మణాయతః దత్తో అతో బ్రహ్మరాతేతి నామ వయాసకేరభూత్ ఇది బ్రాహ్మే. బాలోపి స గురుత్వేన మునిభ్యో బ్రహ్మణాయతః దత్తో అతో బ్రహ్మరాతేతి నామ వయాసకేరభూత్. వయాసకి అంటే వేదవ్యాసుల వారి కుమారుడైన శుకాచార్యులు వారు. ఆ శుకాచార్యుల వారికి బ్రహ్మరాత అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే, మునులందరికీ కూడా సహా బాలోపి, ఆ బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా శుకాచార్యులు వారు బాల్యావస్థలోనూ ఉన్నటువంటి శుకాచార్యుల వారిని, వారు బాల్యావస్థలో ఉన్నారు అన్న మాత్రాన ఆగక బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురువుగా మునులకు ఋషులకు ఇవ్వబడ్డారు. కాబట్టి ఋషులకు మునులకు గురువుగా శుకాచార్యులు వారిని బ్రహ్మదేవుడు ఇచ్చారు. ఆ అభిప్రాయముతో బ్రహ్మణ దత్త బ్రహ్మరాత, చతుర్ముఖ బ్రహ్మదేవుడి చేత ఇవ్వబడ్డారు అని చెప్పి బ్రహ్మరాత అనే పేరు శుకాచార్యుల వారికి వచ్చింది. ఇలా ఆ శుకాచార్యుల వారికి బ్రహ్మరాత అని ఎందుకు అంటారు అనడానికి ఈ బ్రాహ్మ పురాణంలోని వచనాన్ని ప్రమాణంగా ఇచ్చారు. ఋషులు మునులకు అందరికీ కూడా గురువుగా ఈయనని ఇచ్చారు శుకాచార్యుల వారిని బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మణారాత, బ్రహ్మణాదత్త, బ్రహ్మదేవుడి చేత ఇవ్వబడ్డారు కాబట్టి బ్రహ్మరాత అనే పేరు శుకాచార్యుల వారికి ప్రసిద్ధి ఉన్నది. సూతాచార్యుల వారు ఇటువంటి బ్రహ్మరాత అయిన పరీక్షిత మహారాజు గారి ప్రశ్నలకి సమాధానంగా బ్రహ్మరాత అయిన శుకాచార్యుల వారు
సమాధానంగా శ్రీమద్ భాగవత పురాణాన్ని చెప్పారు అని చెబుతారు. ఆ విషయాన్ని 28వ శ్లోకంలో మనకు ప్రస్తావన అనేది చేస్తున్నారు. ఆహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. ఆహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణో భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. పరీక్షిత మహారాజు గారి అన్ని ప్రశ్నలకి కూడా సమాధానంగా శుకాచార్యులు వారు, బ్రహ్మరాత అయిన శుకాచార్యులు వారు భాగవతం నామ బ్రహ్మ సంహితం, భాగవతం నామ పురాణం. ఆహ, బ్రహ్మ సంహితం అంటే వేదాలకు సమానమైన బ్రహ్మ సంహితమైన మహాశ్రేష్టమైన భాగవతం అనే పురాణాన్ని పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా శుకాచార్యులు వారు చెప్పారు. ఎటువంటి భాగవతం అని అడిగితే దానికి ఒక విశేషణాన్ని చెబుతారు. బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. భగవత్ ప్రోక్తం, స్వయం శ్రీమన్ మహావిష్ణువే, భగవంతుడే, నారాయణుడే ఈ భాగవతాన్ని చెప్పారు. ఎవరికి? బ్రహ్మదేవుడికి, చతుర్ముఖ బ్రహ్మదేవుడికి. ఎప్పుడు అని అడిగితే బ్రహ్మకల్ప ఉపాగతే. బ్రహ్మకల్పం అనేది ప్రారంభం అవ్వగా ఆ బ్రహ్మకల్ప కాలంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడికి భగవంతుడు శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని ఉపదేశం చేశారు అనే మాట శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు. అంటే మొత్తానికి బ్రహ్మకల్పంలో ఏ భాగవతాన్ని భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మదేవుడికి చెప్పారో అదే భాగవతాన్ని శుకాచార్యులు వారు పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా అదే భాగవతాన్ని చెప్పారు. ఇక్కడ మనకు బ్రహ్మకల్పం అనేది స్పష్టం కాలేదు. ఆ బ్రహ్మకల్ప శబ్దానికి స్పష్టత రావడానికే ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యాన్ని రాశారు. యత్ర బ్రహ్మాంతరోత్పత్తి బ్రహ్మకల్ప స ఈరితః ఇతి చ. యత్ర బ్రహ్మాంతరోత్పత్తి, బ్రహ్మకల్పం అంటే ఎక్కడ, ఏ కాలములో మరొక బ్రహ్మదేవుడు అనేవారు ఉత్పన్నులవుతారో, అంటే కొత్త బ్రహ్మదేవుడు జన్మను పొందుతారో, కొత్తగా బ్రహ్మదేవుడి జననం అనేది అవుతుందో, కొత్త సృష్టి ఆది కాలంలో కొత్త బ్రహ్మదేవుడు సృష్టించబడతారో అటువంటి ఆ కాలాన్ని బ్రహ్మకల్ప అని అంటారు. ఈ బ్రహ్మకల్ప కాలం ఇది ప్రతి సృష్టి కాలంలోనూ కూడా వస్తుంది. బ్రహ్మదేవుడు కొత్తగా వచ్చిన ప్రతిసారి కూడా ఆ కొత్తగా వచ్చిన సకల బ్రహ్మ దేవతలు, రుజుగుణస్థ దేవతలే బ్రహ్మదేవుడు అవుతారు. అలా కొత్తగా వచ్చిన సకల బ్రహ్మ దేవతలకి ఇదే భాగవతాన్ని ఉపదేశం అనేది చేశాడు భగవంతుడు. ఆ విశేషాన్ని చెబుతారు. అంటే ఇది కామన్, ప్రతి సృష్టి కాలంలోనూ కూడా ఎవరు కొత్తగా బ్రహ్మదేవుడని వచ్చుంటారో వారికి తన జ్ఞాన సాధనంగా భగవంతుడు ఇదే భాగవతాన్ని ఉపదేశం అనేది చేస్తాడు. అంత శ్రేష్టమైనటువంటిది శ్రీమద్ భాగవతం. ఇటువంటి ఈ వేద సమానమైనటువంటి శ్రీమద్ భాగవతం ఈ బ్రహ్మకల్పాల్లో, ప్రతి బ్రహ్మకల్పాల్లోనూ కూడా భగవంతుడి చేత ఆ సృష్టికి సంబంధించిన బ్రహ్మదేవుడికి ఉపదేశింపబడుతుంది. దానికి చెబుతారు పుత్ అనే పేరుతో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు, పున్నామక బ్రహ్మణే, పుత్ అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు వాసుదేవుడైన పరమాత్ముడి చేత ఉపదేశం అనేది పొందారు. వాసుదేవుడు పుత్ అనబడేటటువంటి బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశారు. ఆయనదొక బ్రహ్మకల్పం. అదే భాగవతాన్ని పద్మనాభరూపి అయిన పరమాత్ముడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశారు. అంటే ఒక్కొక్క కల్పానికి కూడా ఒక్కొక్క బ్రహ్మదేవుడు అనేవారు మారుతూ వెళ్తారు. అలా బ్రహ్మదేవుడు మారే కొద్దీ సకల బ్రహ్మదేవతలకి సృష్టి ఆది కాలంలో ఇదే భాగవతాన్ని శ్రీమన్నారాయణుడు ఉపదేశం అనేది చేస్తారు.
కాబట్టి పున్నామక బ్రహ్మణే, పుత్ అనబడే పేరుతో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి వాసుదేవుడై పరమాత్ముడు ఉపదేశం చేయగా, ఇదే భాగవతాన్ని పద్మనాభరూపి అయిన పరమాత్ముడు పాద్మకల్పానికి సంబంధించినటువంటి చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ఇదే భాగవతాన్ని ఉపదేశం అనేది చేశారు. మొత్తానికి ప్రతి సృష్టిలోనూ ఎవరు చతుర్ముఖ బ్రహ్మదేవుడై ఉన్నారో వారు శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి చేత ఉపదేశం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని, అదే భాగవతాన్ని శుకాచార్యులు వారు పరీక్షిత మహారాజు గారికి చెబుతూ ఉన్నారు. అంటే సృష్టి ఆది కాలంలో ప్రతి ఒక్క బ్రహ్మకల్పంలో ఏ చతుర్ముఖ బ్రహ్మదేవుళ్ళకి భగవంతుడు శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేస్తాడో అదే శ్రీమద్ భాగవతాన్ని, అదే వేద సమానమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని వేదవ్యాసుల వారి కుమారుడే అవతరించిన శుకాచార్యులు వారు పరీక్షిత మహారాజు గారికి ఉపదేశం అనేది చేశారు. అంటే బ్రహ్మ సమానం, వేద సమానము అనేది నిజమే. అంటే పుణ్యదాయకత్వం అనే రకంగా వేద సమానం అని తీసుకోండి. అనంతమైన వేదాలు పఠనం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం భాగవతాన్ని పఠనం చేస్తే వచ్చేస్తుంది. 18,000 శ్లోకాలు. అయితే వేదాలకు మళ్ళీ పురాణాలకి వ్యత్యాసం ఏమిటి? వేదాలు కూడా ఇలాగే ఉపదేశింపబడ్డాయిగా. ప్రతి సృష్టి కల్పంలో, ప్రతి బ్రహ్మకల్పంలోనూ కూడా వేదాలని పరబ్రహ్మ అయిన పరమాత్మ నారాయణుడు ఆ సృష్టికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ఉపదేశం చేస్తారు. వేదాలు ఎలా ఉపదేశం చేశారో అలాగే శ్రీమద్ భాగవతాది అష్టాదశ పురాణాలు కూడా ఉపదేశం చేస్తారు. విశేషంగా శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం అనేది చేస్తారు. ఇలా ఉండగా మళ్ళీ వేదానికి ఈ భాగవతానికి వ్యత్యాసం ఏమిటి అని అడిగితే, వేదాలలో క్రమ ఏదైతే ఉంది కదా అది మార్పు అనేది చెందదు. ఎలా ఉన్నదో అలాగే అదే సీక్వెన్స్లో వస్తుంది. కానీ భాగవత పురాణం అలా కాదు. అది ఒక్కొక్క కల్పంలో చిన్న వ్యత్యాసాలు ముందు వస్తాయి. భాగవత తాత్పర్యంలోనే ఆచార్యుల వారు చెబుతారు, ఒక కల్పానికి సంబంధించిన భాగవతములో త్రివిక్రమరూపి పరమాత్ముడు కుడి పాదాలని ఎత్తాడు అని చెబుతారు. మరొక కల్పానికి సంబంధించిన భాగవతంలో ఎడమ పాదాన్ని ఎత్తాడు త్రివిక్రమరూపి పరమాత్మ అని చెప్తారు. మొత్తానికి పాదం ఎత్తడం, బలిచక్రవర్తికి సంబంధించిన భూమినంతా కొలవడం అనేది కామన్ అన్ని కల్పాల్లోనూ. అంటే అన్ని వామన అవతారాల్లో జరుగుతుంది. కానీ కుడికాలు ఎత్తాడో ఎడమకాలు ఎత్తాడో అనేది వ్యత్యాసం అవుతూ వస్తుంది. ఇలాంటి చిన్న వ్యత్యాసాలు, చిన్న మార్పులు అనేవి పురాణంలో, భాగవతంలో అక్కడక్కడక్కడ వచ్చి వెళుతూ ఉంటాయి. అలాంటి మార్పులు అనేది, అంటే సీక్వెన్స్ అనేది మారడం, ఒక శ్లోకం ముందు ఇంకో శ్లోకం తర్వాత, ఇలా శ్లోకాల క్రమ మారడం, ఈ రకంగా జరుగుతుంది భాగవతానికి సంబంధించి. కానీ వేదాలకి అలా కాదు. ఏ క్రమంలో వేదం అనేది మొదలు పెట్టారో అదే క్రమంలోనే ఆ మార్పు లేకుండా అలాగే చెప్పబడుతుంది వేదం. ఇది రెండిటికి కూడా వ్యత్యాసం. వేదం ఇది భగవంతుడు ఉపదేశం మాత్రం చేసింది. భాగవతాన్ని నిర్మాణం చేసి ఉపదేశం చేశాడు. ఇది వ్యత్యాసం. వేదం భగవంతుడు నిర్మాణం చేయలేదు. వేదం భగవంతుడి చేత ఉపదేశింపబడుతుంది, అంత మాత్రమే. పురాణం, భాగవతం అలా కాదు. భాగవతాన్ని స్వయం భగవంతుడు రచించి ఉపదేశం చేస్తాడు. భగవంతుడి రచన అనేది భాగవతంలో ఉంటుంది. భగవంతుడి చేత రచింపబడడం అనేది భాగవతానికి చెబుతారు. కానీ వేదాలకి మాత్రం భగవంతుడు రచించింది అనేది ఉండదు. అవి కేవలం ఉపదేశించింది మాత్రమే అనే విషయం ఉంటుంది. మొత్తానికి ఆనుపూర్వి, శ్లోకాల ఆనుపూర్వి, శ్లోకాల క్రమ మొదలైనవన్నీ కూడా కొంచెం వ్యత్యాసం అవుతాయి. సకల కల్పాలకి కాస్త ఇటుగా వ్యత్యాసం అనేది జరుగుతుంది. కాబట్టే ఈ భాగవత పురాణం ఇత్యాది పురాణాలన్నీ కూడా ప్రవాహత అనాదియే. భాగవత పురాణం అనేది విశేషంగా వేదానికి సమానమైనది. ఇతర పురాణాలు వేదానికి సమానమైనవి కావు. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని
పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా జవాబుగా శుకాచార్యులు వారు, బ్రహ్మరాత అనే పేరుతో పిలువబడే శుకాచార్యులు వారు ఉపదేశం చేశారు అని చెబుతారు. ఈ రకంగా ద్వితీయ స్కందానికి సంబంధించి 8వ అధ్యాయం అనేది సమాప్తమైంది. 9వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి 2 శ్లోకాలకి కూడా కలిపి శ్రీమద్ ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రచించి ఇచ్చారు. ముందు శ్లోకాలు చెప్పుకుందాం. శ్రీ శుకోవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః నఘటేతార్థ సంబంధః స్వప్నే ద్రష్టురివాంజసా. ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః నఘటేతార్థ సంబంధః స్వప్నే ద్రష్టురివాంజసా. మొదటి శ్లోకం. 2వ శ్లోకం. బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహం ఇతి మన్యతే. బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహం ఇతి మన్యతే. శుకాచార్యులు వారు పరీక్షిత మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ శ్లోకాలన్నీ కూడా చెప్తూ వచ్చారు. మొదటి శ్లోకం ఈ రకంగా అర్థం అనేది ఉన్నది. ఆత్మమాయామృతే రాజన్ పరస్య అనుభవాత్మన. హే రాజన్, పరస్య అనుభవాత్మన ఆత్మమాయామృతేన ఘటేత. పరాపర అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడు. ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుడు, ఆయన గురించి మనకు స్పష్టంగా తెలియాలి అంటే అనుభవాత్మన స్వతో నిత్య చిద్రూపస్య స్వత ఏవ పరస్య దేహభిన్నస్య జీవస్య దేహాదిరూప అర్థ సంబంధ. అనుభవాత్మన అని అంటే నిత్యము చిద్రూపమాన్ని అంటే జ్ఞాన రూపాన్ని, జ్ఞానానందాత్మకమైన రూపాన్ని ధరించిన వాడు భగవంతుడు. కానీ అంటే భగవంతుడికి భగవంతుడి శరీరానికి వ్యత్యాసం లేదు. కానీ జీవుడి విషయానికి వస్తే దేహభిన్నస్య జీవస్య, దేహం వేరు జీవుడు వేరు. అనుభవాత్మన అంటే ఇక్కడ భగవంతుడు, పరస్య అంటే ఇతరుడు, అంటే అనుభవాత్మన అయిన పరమాత్ముడి కంటే వేరు అయినవాడు జీవుడు అని అర్థం. ఈ ఇద్దరి విషయంలోనూ కూడా అనుభవాత్మన అయిన పరమాత్ముడికి సంబంధించి ఆయన శయనం నిత్యము కూడా జ్ఞానానందాత్మకమైనటువంటి శయనం. కానీ పరస్య అంటే భగవంతుడు కాకుండా పరుడు, వేరేవాడు, ఇతరుడు అయిన వాడెవడైతే ఉన్నాడో జీవుడు, ఆ జీవుడికి ఈ దేహాభిమాన నిమిత్తకంగా దేహాది ఐక్యం అనేది ఉండదు. దేహం వేరు జీవుడు వేరు. జీవుడి విషయంలో భగవంతుడికి అలా కాదు. భగవంతుడి శరీరం రెండు ఒకటే. మొత్తానికి ఈ రకంగా అనుభవాత్మన అయిన పరమాత్మ, ఆయన కంటే భిన్నమైన విలక్షణుడైన వేరు అయిన అధముడైన జీవుడు, వాడికి సంబంధించి దేహము మరియు జీవుడు వేరు వేరు అనేది వ్యవస్థ అనేది ఉన్నది. ఆత్మన పరమాత్మ మాయామిచ్చం తథా తద్దీనాం మాయాం సత్వాది గుణరూపాం ప్రకృతిం చరితే వినాన ఘటితే. ఇటువంటి అంటే జీవుడి కంటే అత్యంత భిన్నమైనటువంటి జడ శరీరం, ఆ జీవుడి కంటే అత్యంత భిన్నమైనటువంటి జడ శరీరం అనేది ఏదైతే ఉందో అటువంటి ఆ జడ శరీరం అనేది జీవుడికి ఎలా కలుగుతుంది, కొంచెం సూక్ష్మమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. జీవుడు కూడా ఒక రకంగా చూస్తే వాడు జ్ఞానానందాత్మకమైనటువంటి శరీరం కలిగిన వాడే. జీవుడు కూడా భగవంతుడిలాగానే జ్ఞానానందాత్మకమైనటువంటి శరీరం కలిగినవాడు. కానీ ఆ జ్ఞానానందాత్మకమైన శరీరం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ జీవుడికి తనకంటే భిన్నమైన,
తన స్వరూపభూతమైన అప్రాకృతమైన తన శరీరం కంటే భిన్నమైన జడ శరీరం అనేది ఎందుకు లభిస్తుంది అని అడిగితే దానికి భగవంతుడి అధీనమైన భగవంతుడి యొక్క మాయాశక్తి, సంకల్ప శక్తి, ఆయన ఇచ్ఛకి అనుగుణంగా జ్ఞానానందాత్మకమైన శరీరం కలిగిన వాడైనప్పటికీ కూడా జీవుడికి జడ శరీరం యొక్క ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా భగవంతుడి ఇచ్ఛతోనే అత్యంత అచింత్యమైన సంకల్పం, అద్భుతమైన సంకల్పం, అసాధ్యమైనది కూడా సాధ్యం చేస్తాడు. జ్ఞానానందాత్మకమైన శరీరం ఏనాడు కూడా జడ శరీరంతో కలవలేదు. రెండూ విరుద్ధమైనవి. విరుద్ధమైన ధర్మాలు ఒకచోట ఉండవు. ఎలా వెలుగు ఉంటే చీకటి ఉండదో, చీకటి ఉంటే వెలుగు ఉండదో, వెలుగు చీకటి రెండు విరుద్ధమైన అర్థాలు అయినప్పటికీ కూడా అలా విరుద్ధమైన అర్థాలు అయి ఉన్నాయి. ఎలాగో అలా జీవుడు అంటే జీవుడి అప్రాకృతమైన తన జ్ఞానానందాత్మకమైన శరీరం, దానికంటే భిన్నమైన జడి శరీరం, రెండూ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండిటి కలయిక అనేది అంటే స్వరూపభూతమైన శరీరపు అంశాలను, జడభూతమైన శరీరపు అంశాలను రెండింటినీ కూడా మిశ్రణ చేసి రెండింటినీ కూడా కలిపి తద్వారా జడ శరీరం యొక్క ప్రాప్తి అనేది కలగజేస్తాడు భగవంతుడు. అది ఎలా అని అడిగితే ఆ పరమాత్ముడి యొక్క మాయాశక్తి, ఆయన అధీనంలో ఉండేటటువంటి సత్వాది గుణములు, ఆ సత్వాది గుణములను నిమిత్తం చేసి తన సంకల్పానికి అనుగుణంగా, తన సంకల్ప శక్తికి అనుగుణంగా సంకల్ప శక్తికి అనుగుణంగా జ్ఞానానందాత్మకమైన శరీరం కలిగిన జీవుడికి జడ శరీరం యొక్క సంపర్కం అనేది, కలయిక అనేది కలగజేస్తాం. ఈ జీవుడికి జడ శరీరం యొక్క సంబంధం అనేది ఎలాంటిది అంటే, స్వప్నంలో మనం ఏవైతే నానా రకాలుగా స్వప్న దృశ్యాలని చూస్తామో ఆ స్వప్న దృశ్యాలని చూసినప్పుడు స్వప్నం అనేది చెదిరిపోతే ఆ స్వప్న పదార్థాలకి బయట ఉండే యథావత్ స్థితమైనటువంటి పదార్థాలకి ఎంత వ్యత్యాసం అనేది ఉన్నదో అంత వ్యత్యాసం జీవుడి స్వరూపభూత శరీరానికి, జడ శరీరానికి కూడా ఉన్నది. ఇలాంటి జీవుడి స్వరూపభూత శరీరం మరియు జడ శరీరం రెండూ చాలా భిన్నమైనవి. ఎలా అయితే స్వప్నంలో కనిపించే దృశ్యాలు, స్వాప్త పదార్థాలు మరియు బయట ఉండే యథార్థ పదార్థాలు రెండిటికి ఎంత వ్యత్యాసం అనేది ఉన్నదో, స్వాప్త పదార్థాలు వాసనాల నిమిత్తకంగా, మెమరీస్ నిమిత్తకంగా మనకు నిర్మాణం చేసి ఇస్తాడు. వాటికి బయట ఉండే పదార్థాలతో పోలిక లేదు. చూడ్డానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ చూడ్డానికి ఒకే రకంగా ఉన్నాయి అన్న మాత్రాన ఒకటి కాదు. చూడ్డానికి ఒకే రకంగా ఉన్నా వేరువేరుగానే ఉంటాయి. అలా స్వప్న పదార్థాలకి బయట పదార్థాలకి ఎంత భేదం అనేది ఉన్నదో అంత గట్టిగా భేదం జీవుడి స్వరూపభూతమైన శరీరానికి మరియు జడ శరీరానికి ఉన్నది. అత్యంత భిన్నమైన ఈ రెండిటిని భగవంతుడు ఎలా కలిపాడు అని అడిగితే, సత్వరజ తమో గుణాలను నిమిత్తం చేసి ఆ పరమాత్మ తను ఈ జడభూతమైన శరీరాన్ని మరియు జ్ఞానానందాత్మకమైన శరీరం కలిగిన జీవుడి శరీరాన్ని రెండింటినీ కూడా కలిపేస్తాడు. ఇది ఈశ్వర ఇచ్ఛ, భగవదిచ్ఛ అనేది ప్రధానమైనటువంటి హేతు, కారణం. ప్రకృత్యాదులన్నీ కూడా భగవంతుడి అధీనం కాబట్టి వాటికి స్వతంత్రంగా ఏమీ చేయడానికి లేదు. అవి ఎలా అయినా పరమాత్ముడి అధీనంగా ఉంటూ ఆయన ఎలా చేస్తాడో అలా చేసుకుంటూ అలా అలా అవుతూ వెళతాయి. భగవంతుడి ప్రేరణకి అనుగుణంగా సాగుతూ వెళతాయి సత్వాది గుణాలు. మొత్తానికి అత్యంత భిన్నమైన విరుద్ధ ధర్మాలు కలిగిన జ్ఞానానందాత్మకమైన శరీరం, జడ శరీరం రెండింటినీ కూడా తన అచింత్యాద్భుతమైన శక్తితో, తన ఇచ్ఛాశక్తితో వాటి రెండింటినీ కూడా కలిపేస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చెబుతూ ఉన్నారు. ఈ శ్లోకం ముందు ఇంకొక శ్లోకం, బహురూప ఇవాభాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహం ఇతి మన్యతే. దీనికే కంటిన్యూవేషన్. ఈ జీవుడి యొక్క
జడ శరీరం అనేది ఏదైతే ఉందో అది బహురూపయ, నానా రకాలుగాను కూడా ఉంటుంది. అది మారుతూ మారుతూ వస్తుంది. కానీ స్వరూప శరీరం అనేది ఏనాటికి కూడా మారదు. స్వరూప శరీరం ఎలా ఉందో అలాగే ఉంటుంది. స్వరూప శరీరం కంటే భిన్నమైన జడ శరీరం అనేది చాలా రకాలుగాను కూడా మారుతూ మారుతూ వస్తుంది. అలా నానా రకాలుగా జడ శరీరం అనేది మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆ జడ శరీరాలు ఏవైతే తనవి కావో వాటి మీద రమమాణ, అవే ఆనందం, అవే ముఖ్యమైన ఆనందం అని భావించి వాటిని నానా రకాలుగాను కూడా తను అనుభవిస్తూ ఉంటాడు. నాది, నాకు సంబంధించింది, నేను దీనికి స్వామిని, ఈ రకమైనటువంటి భ్రమలో ఉంటూ ఏవి తనవి కావో అలాంటి తనవి కాని పదార్థాలను తనవిగా ఉపభోగించుకుంటూ వాటినే మహా ఆనందంగా భావించి రమమాణ, సంతోషంగా ఉంటాడు జీవుడు. అదే వాడికి సంసారానికి కూడా అది కారణమవుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేడు పాపం. ఆ జడమైన పదార్థాలన్నీ కూడా తనవే, తనకు సంబంధించినవే అనేటటువంటి విషయాలని సరిగ్గా తెలుసుకోకుండా విహితమైన నిషిద్ధమైన నానా రకాలుగా కర్మలను చేస్తూ ఆ కర్మలను అనుభవించడం అనేది చేస్తూ వెళతాడు. పుణ్యకర్మలు చేస్తే సుఖాన్ని అనుభవిస్తాడు, పాపకర్మలు చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ రకంగా జీవుడికి స్వరూపభూతమైన శరీరం ఒకటే, కానీ జడ శరీరం అనేది వేరుగా వస్తుంది. దానవ శరీరం, జంతు శరీరం, ప్రాణి శరీరం ఇలా వేరుగా వస్తుంది. దీనికి సంబంధించిన తాత్పర్యాన్ని, విశేషాంశాలని మనకు ఆచార్యుల వారు చెబుతారు. అదేమిటా అనేది నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ.